విజయ్ తమిళనాడులో మరో పవన్ కళ్యాణ్ అవగలడా? ఏ. ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాడు. బి. అంత ప్రభావం ఏమీ ఉండదు. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సంచలనం రేపుతున్న మావిగన్ ప్రాజెక్టు లేదా క్యారిడార్ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఈ వినూత్న అభివృద్ధి నమూనాను న్యాయపరంగా గ్రీన్ సిగ్నల్ లభించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటూ తక్కువ ఖర్చుతో కూడిన అభివృద్ధిని సాధించవచ్చన్న జగన్ వాదనను సుప్రీంకోర్టు సమర్థించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని అమరావతిపై జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో భాగంగా మావిగన్ అనేది ఒక ప్రత్యామ్నాయమే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అనుగుణంగా ఉన్న ప్రణాళిక అని జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై దాఖలైన వివిధ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు అభివృద్ధి వికేంద్రీకరణ మరియు విధాన నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే విశేషాధికారాలను నొక్కి చెబుతూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో జగన్మోహన్ రెడ్డికి నైతిక విజయం లభించడమే కాకుండా ఆయన పట్ల వస్తున్న విమర్శలకు ఒక గట్టి సమాధానం దొరికినట్లయింది. మావిగన్ క్యారిడార్ ఏర్పాటు వల్ల మౌలిక సదుపాయాల కల్పనను అయ్యే లక్షల కోట్ల భారం తప్పుతుందని, ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను ఆ నిధులు మళ్లించవచ్చని ఆయన చేసిన ప్రతిపాదనలకు ఇప్పుడు న్యాయపరమైన గుర్తింపు లభించింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని నమ్మే జగన్ వర్గానికి ఈ తీర్పు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఉన్న విజయవాడ, గుంటూరు వంటి నగరాలను కలుపుతూ అటు సముద్ర తీరం ఉన్న మచిలీపట్నం వరకు ఒక ఇండస్ట్రియల్ అండ్ గ్రోత్ క్యారిడార్ను అభివృద్ధి చేయడం వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని కోర్టు ముందుంచిన వాదనలు ఫలించాయి. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రతిపక్ష వాదనలను తోసిపుచ్చారంటూ పరిపాలన మరియు అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వంకే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసే అవకాశం ఉంది. గత 5 ఏళ్ల పాలనలో 3 రాజధానుల అంశంపై అనేక చట్టపరమైన అడ్డంకులు ఎదుర్కొన్న జగన్ ఇప్పుడు మావిగన్ రూపంలో ఒక బలమైన పాయింట్ను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. న్యాయస్థానంలో గెలుపు సాధించడం ద్వారా తనపై ఉన్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టే అవకాశం ఆయన్ను లభించింది. అమరావతికి వ్యతిరేకంగా కాదు, కానీ రాష్ట్రం మొత్తం సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ క్యాంప్ బలంగా చెబుతుంది. సుప్రీంకోర్టు తీర్పుతో అటు పార్టీ కార్యకర్తలు, ఇటు ప్రజల్లో జగన్ వ్యూహాలపై నమ్మకం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖజానాపై భారం పడకుండా అభివృద్ధిని ఎలా సాధించవచ్చో మావిగన్ మోడల్ ద్వారా నిరూపించవచ్చన్న భరోసా ఇప్పుడు కనిపిస్తుంది. మొత్తం మీద ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి ఒక కొత్త దిశను చూపడమే కాకుండా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పట్టును మరింత బలోపేతం చేసేలా ఉంది. కోర్టులో లభించిన ఈ విజయం జగన్ రాజకీయ చాతురతకు నిదర్శనంగా నిలుస్తూనే రాష్ట్ర అభివృద్ధిలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.